ఏంటి మేడం ఎలా వచ్చారు? దేనికోసం? ఒక విషయం గురించి మేడంతో మాట్లాడాలని వచ్చాం ప్రిన్సిపల్ గారు. దేని గురించి మాట్లాడాలి? పెంచిన ఫీజుల గురించి. పెంచామని చెప్పాం కదా, అందరికి మెసేజ్ కూడా పంపించాం. ఇందులో మాట్లాడేదేముంది? ఉన్న పలంగా మీరలా ఫీజులు పెంచేస్తే ఎలా మేడం? అంటే మీ పర్మిషన్ తీసుకుని మరీ పెంచాలా? వాళ్ల పరిస్థితి ఏంటో ఆలోచించి చెయ్యాలి అంటున్నాను. వాళ్ల పరిస్థితి గురించి ఆలోచించడానికి నాకేం అవసరం? నేనేమైనా వాళ్ళని ఉద్ధరించడానికి కాలేజ్ నడుపుతున్నానా? కాలేజు నష్టాల్లో ఉంది. దానికి తోడు ఎక్స్పెండిచర్ కూడా పెరిగింది. అందుకే ఫీజులు పెంచాం. ఎవరైనా ఇదే చేస్తారే. ఏ కాలేజ్లోనూ ఇలా సడన్ గా ఫీజులు పెంచలేదు మేడం. అయితే ఫీజులు పెంచలేని కాలేజీలో వెళ్లి జాయిన్ అవ్వచ్చుగా. అక్షిత, నీకు సంబంధం లేని విషయాల్లో కల్పించుకొని తెలిసి తెలియనట్టుగా మాట్లాడొద్దు. నువ్వు వీళ్లతో పాటు చదువుకునే స్టూడెంట్వే కదా, వాళ్ళ సమస్య నీ సమస్య కాదా? ఫీజులు పెంచడం వల్ల నాకొచ్చిన సమస్య ఏం లేదు. అవును, నీకే సమస్య ఉండదు. ఎందుకంటే నువ్వు డబ్బున్న కుటుంబంలో పెరిగావు. మీ నాన్నగారు తాతగారు అంత సంపాదించారు. ఎంత ఫీజు అడిగినా వాళ్ళు కడతారు కాబట్టి నీకే నొప్పి తెలియట్లా. కానీ మా పరిస్థితి అలా కాదు అక్షిత. మాలో చాలా మంది పేరెంట్స్ వాళ్ళ కడుపులు కట్టుకొని ఆ డబ్బులతో మమ్మల్ని చదివిస్తున్నారు తెలుసా? మీ తల్లిదండ్రులు అంత కష్టపడి మిమ్మల్ని చదివించేది మమ్మల్ని బతికించడానికైతే కాదు కదా. మీరు బాగా చదువుకొని మంచి ఉద్యోగం వస్తే లక్షల లక్షలు సంపాదించుకోవచ్చని స్వార్థంతో వాళ్ళిక్కడ చదివిస్తున్నారు. పిల్లల్ని చదివించుకోవడం తల్లిదండ్రుల స్వార్థం అయితే ఇలాంటి విద్యా సంస్థలు పెట్టి పిల్లలకి మంచి భవిష్యత్తునిచ్చే దేవాలయంగా కాకుండా బిజినెస్ సెంటర్ లాగా చూసుకునే మీలాంటి యాజమాన్యాన్ని స్వార్థం కాదా? నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. ఉన్న విషయమే మాట్లాడుతున్నాను. ఈ రోజు చాలా కాలేజెస్ లో జరుగుతున్న విషయమే మాట్లాడుతున్నాను. గుండమ్మ గారు, ఆవిడ మన కాలేజీ చైర్మన్. అది మర్చిపోయి మాట్లాడుతున్నారు. అంటే ఏంటి సార్? ఆవిడ తీసుకునే నిర్ణయాన్ని మీరు సమర్థిస్తున్నారా? చెప్పండి సార్. మన కాలేజీలో బాగా చదువుకునే స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. వాళ్లల్లో చాలా మంది పేదవాళ్లు. ఇవాళ పెంచిన ఫీజులతో వాళ్ళు ఫీజులు కట్టలేక వేరే కాలేజీకి వెళ్లి జాయిన్ అవ్వాలన్నా అక్కడ చేర్చుకుంటారా? అలాగని వాళ్ళు ఫీజులు కట్టలేరు. చదువుని ఆపేస్తే వాళ్ళ ఫ్యూచర్ పోతుంది.